నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఎటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వారం చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంచేత తృతీయంలో బుధుడు ఉన్నాడు. అంచేత క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఒకటి బాగుంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యులు మీరు కలుసుకుంటారు. ప్రతి పనిలో శ్రమ ఉంటుంది. ఆలోచన కూడా మీరు ఎక్కువ చేయాలి. అంటే మీరు ఓ పని చేసేద్దామని అనుకుంటారు. అనుకునేప్పుడు ఎవరో వచ్చి మళ్ళీ ఈ పని వద్దంటారు. ఇలా ఏ పని చేయాలి, ఎలా చేయాలనేటువంటి తర్జన భర్జనలు కూడా మీ మైండ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటాం, ఉదాహరణగా ఆ వ్యాపారం వద్దు అంటారు. అంటే మనం డిస్కరేజ్ చేస్తున్నారో తెలియదు, ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు. అంచేత మీ అంతటా మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ బంధుమిత్రులతో కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ, ముఖ్యమైన సభ్యులతో ఆలోచించండి. ఇంకా మీకు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అయితే కనపడుతుంది. రాజకీయ పరంగా అంతంత మాత్రంగా ఉంది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వారం వ్యాపార పరంగా బుధవారం నుండి శనివారం వరకు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ మొత్తం మీద ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో మీరు ఎక్కువగా ఏ సంఖ్య వాడతారంటే 9 వాడండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి, లైట్ రెడ్ కలర్ వాడండి. అవసరమైతే మీ దగ్గర పగడాల దండు ఉంటే మెడలో వేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శనివారం నియమం పాటించండి. శని భగవానుడు అనుగ్రహంతో మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.
వృషభ రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. మరి ద్వితీయంలోనే మరి రవి బుధులు ఉన్నారు, తృతీయంలో గురు శుక్రులు ఉన్నారు. విందులు వినోదాల్లో పాల్గొవచ్చు, ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వార ప్రారంభం సాధ్యమైనంత వరకు ఇతరులతో వివాదాలకి దూరంగా ఉండాలి. వారపు మధ్యలో కార్యజయం కలుగుతుంది. ఆర్థిక ప్రోత్సాహం వారాంతం కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, ఒప్పందాలు, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా వారాంతంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతంలో లాభించే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక పార్ట్నర్స్తో కానీ, అలాగనే మీరు చేసేటువంటి వృత్తుల్లో, వ్యాపారాదుల్లో డెవలప్మెంట్ కోసం ఒక మీటింగ్ పెట్టుకోవడం వారాంతంలో జరుగుతుంది. దాంట్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా వారాంతం అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభం సహచరులతో వివాదాలకి దూరంగా ఉండండి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మీకు వారపు మధ్య నుండే యోగించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, అలాగనే చేతి వృత్తి పనివారు, వృత్తులు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి వారపు మధ్య నుండి వారాంతం వరకు అనుకూలంగా ఉన్నది. ఈ రాశి వారి సంఖ్యల్లో 5 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే గురువార నియమం పెట్టుకోండి. గురువారం నాడు మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి, అక్కడ దీపం పెట్టండి. లేదు కష్టమండి అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి కోట చుట్టూ తిరిగి తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపం పెట్టండి. లక్షవార నియమం పాటించండి. ఇంకా గురు చరిత్ర లాంటివి ఉంటాయి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర, అవి చాలా అత్యద్భుతమైనటువంటి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. దత్తాత్రేయ చరిత్ర వినండి, చదవగలిగితే చదవండి, చదవలేని వారు వినండి. గురువార నియమం పెట్టుకోండి. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను చేయాలి. గురువారం శివుడికి చేయాలి ఇక్కడ, అంతేగాని సాయిబాబా అనో లేకపోతే ఇంకోరనో చేయకూడదు. అంటే గురుడి యొక్క బలం శంకరుడు ఇవ్వాలి కాబట్టి ఆ సాయి మనకి ఆ శివారాధన చేస్తూ చెయ్యాలి. ఒకవేళ గురువారం కుదరదు గురువు గారు అంటే సోమవారం చేయండి. సోమవారం అయినా మంచిదే మీకు. గురువారం, సోమవారాల్లో తప్పనిసరిగా చేస్తే గురుగ్రహం పెరిగి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి గురుడు ద్వితీయ స్థాన సంచారం, గురుడు శుక్రుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ముఖ్యమైన వ్యవహారాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే చక్కని అభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం చాలా యోగదాయకంగా ఉంటుంది. వారపు మధ్యలో వివాదాలు ఉంటాయి. వారాంతం పర్వాలేదు. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలైతే ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అంతటా విజయం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు. ఏదైనా భవిష్యత్తులో కానీ తొందరలో కానీ చిన్న చిన్న పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు చేయండి. ఇంకా వివాహము, ఉద్యోగము, వ్యాపారము, డెవలప్మెంట్స్ అంటే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఎదురుకెళ్ళండి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ఏదో ఒక ప్లాట్ కొనుక్కోవడమో, గృహం కొనుక్కోవడమో కూడా తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి ప్రయత్నాలు కూడా మీరు ముందుకి వెళ్ళచ్చు. వ్యాపార పరంగా చూస్తే ఈ వారం వార ప్రారంభం, వారాంతం మంచి లాభాలు ఉంటాయి. ఇంకా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి అనుకూలం.
సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో మీరు అమ్మవారిని బాగా పూజించండి. అత్యద్భుతమైన విశేషాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వ్యయంలోనే రవి బుధులు ఉన్నారు. కర్కాటకలో గురు శుక్రులు ఉన్నారు. లాభంలో కాస్త కుజుడున్నాడు. ఏదైనప్పటికీ కూడా స్థిరాస్తి వ్యవహారాలు, సోదరవర్గ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా గట్టిగా ప్రయత్నంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎక్కువ ఆలోచనలు అంటే ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఆలోచనలు ఎక్కువ. ప్రతి పనికి డబ్బుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం మీతో దెబ్బలాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారాంతం జాగ్రత్తలు మనం చూసుకోవాలి. వార ప్రారంభంలో కూడా కాస్త పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ గ్రహముల యొక్క బలం ఉన్నది. అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభాశుభ మిశ్రంగా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు జరుగుతాయి. వివాహం జరుగుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అప్పులు అవుతాయి. అప్పులు తీర్చుకోవడం సరిపోతుంది. ఇలా ఒక మంచి జరిగితే మంచితో పాటు వెనకాల శ్రమ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో పదవి వస్తుంది. ఆ పదవికి డబ్బులు రావడం మాడిదేవుడు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ఓ రాజకీయంగా ఏదో మనకి ఇస్తారు పదవి. ఆ పదవి ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టాలి. వ్యాపారం ప్రారంభిస్తాం. వ్యాపారానికి బోల్డంత పెట్టుబడి, లాభాలు వస్తాయి. వచ్చే ఏడాది వస్తాయి. మరి పెట్టుబడి పెట్టాలి కదండి ఏడాది. ఈ విధంగా కొత్త కొత్త కమిట్మెంట్స్తో ఈ రాశి వారికి ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చేత మనం ఏం చేయాలి? చాలా నిదానంగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. కంగారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు. సంఖ్యల్లో 2 వాడాలి. రంగుల్లో తెలుపు వాడాలి. ఆరాధనలో ఏం చేయాలి? నవగ్రహ ఆరాధన చేయండి. ఇంకో గొడవ లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహారాధన చేస్తూ నవగ్రహ శ్లోకాలు చదువుకుని రోజు విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదర్శనాలు చేస్తే సత్ఫలితాలని పొందగలుగుతాయి. ఈ సింహరాశి వారికి ఈ వారం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుజగ్రహ బలం అనుకూలంగా ఉంది. క్యాలిక్యులేషన్స్ బుధుడి యొక్క అనుకూలత చాలా బాగుంది. వార ప్రారంభం అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకంగా ఉన్నది. వారాంతం కూడా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. నిదానంతో చేస్తారు. ముందుకెడతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి. మంచి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి అంటారా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉన్నాయి. విద్యార్థులకి పర్వాలేదు. అంటే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శుక్రులు ఈ స్థానంలో ఉన్నారు. విందులు వినోదాల్లో ఉండొచ్చు, భోజనాలు చేయొచ్చు, వేళకి నిద్రపోవచ్చు, మిగిలినవన్నీ బాగానే ఉంటాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయ్యేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యయంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడం. మొత్తం మీద చంద్రుడి యొక్క బలం చేత ధైర్యంగా, ఆ సూర్య భగవానుడి యొక్క బలం చేత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతే తప్ప సమస్యలు అష్టమ శని ప్రభావం వల్ల సమస్యలు ఉంటాయి. ఆర్థిక వ్యయం ఉంటుంది. బంధుమిత్రుల చికాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్న చంద్రబలం వల్ల ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో, వివాహాది శుభ ప్రయత్నాల్లో, పార్ట్నర్షిప్లో, ఇటువంటి విషయాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన ఎక్కువ చేయండి. దానాల్లో తిలదానం చేయండి. శనివార నియమం పాటించండి. విజయం పొందగలుగుతారు.
ఈ కన్యారాశి వారికి గురుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు లాభంలో ఉన్నాడు, దశమంలో రవిబుధులు ఉన్నారు. గ్రహాల యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. అయితే చంద్రుడి యొక్క బలం, చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా బుధ గురు శుక్రవారాల్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, ప్రతి పని యందు శ్రద్ధ, ఆర్థిక ప్రోత్సాహం, సంతానపరమైన అభివృద్ధి, కొన్ని చికాకులు తగ్గడం, మంచి ఆలోచనతో దూసుకు వెళ్ళడం అనేది ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి, చాలా నెలల నుండి చెప్పాలంటే బాగోలేదు. కానీ మొన్న జూన్ నెల నుంచి గురుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి, అంటే లాభస్థానంలోకి వచ్చిన కారణం చేత ఈ గురుగ్రహ బలం వల్ల ఏదైనా లాగవలసిన అవసరం ఉన్నది. ఈ షష్టంలో రాహువు కార్యజయాన్ని ఇస్తాడు. ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడం, ప్రతి పని శ్రద్ధ, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మంచి ఆలోచనలు అనేవి తప్పనిసరిగా ఏర్పడతాయి. మంచి ఆలోచనలతో ముందుకెడతారు, విజయం సాధిస్తారు. అయితే ఆటంకాలు అనేవి ఉంటాయి. ఆటంకాలు మనం పక్కన పెట్టాలి. మనం నమ్మని వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఉన్నా కూడా వాళ్ళ యొక్క ప్రభావం, ఎందుకంటే సప్తమంలో శని ఉన్నారు, ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. కానీ ఆ గ్రహ ప్రభావాల వలన కొంత స్వల్పమైన ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పటికీ మన ఆటంకాలు బయట పక్కన పెట్టేసి మన లక్ష్యం వైపుకి మనం దూసుకుని వెళ్ళాలి. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన సిద్ధాంతం ప్రకారం మనం చేయవలసిన పని మనం ఖచ్చితంగా చేయాలి. అలా చెయ్యండి. మంచి సక్సెస్ఫుల్గా మీరు చేయాలన్న మనసు పెట్టి చెయ్యండి, తప్పకుండా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మరి ఏంటి అంటే షష్ఠస్థానంలో శని. మరి షష్ఠస్థానంలో శని, దశమంలో శుక్రుడు, నవమంలో రవిబుధులు. ఏదైనా క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. చంద్రుడి యొక్క బలం కూడా లాభ వ్యయ జన్మస్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు. వారాంతం మళ్ళా శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, ముఖ్యులను కలుసుకొనట, మీ అభిప్రాయం తెలియజేయడం, మంచి మీటింగు, మంచి సక్సెస్ఫుల్గా వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ, నిదానం అవసరం. అంతేకాకుండా ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న ఆటంకాలు తొలగుతాయి. సదా ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎంతో కాలం నుండి నిరీక్షించిన ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కొద్ది అవకాశాలు తక్కువన్నా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలంకారాలు, వస్తువులు, గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులు, ఇటువంటివన్నీ చేయించుకుంటారు. దానికి తగినటువంటి ఫలితాలు కూడా మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారిని చక్కగా పూజించండి. బెల్లం పరవాన్నం నైవేద్యం పెట్టండి. లలితా సహస్రం, లక్ష్మీ అష్టోత్తరాలు చదవండి. రోజు తులసిమాలని విష్ణుమూర్తికి వేయండి, సత్ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థాన సంచారం. వార ప్రారంభం, అలాగే వార మధ్యలో కార్యయోగం, ధనలాభం.
వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు. గురుడు మరి భాగ్యస్థానంలో ఉన్నాడు. గురుడు అంటే నవమంలోకి వచ్చాడు గురుడు. ఈ భాగ్యస్థానంలో ఉన్న గురుడు వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శివక్షేత్రాలను దర్శిస్తారు. ప్రతి పనిలో శ్రద్ధ పెరుగుతుంది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా కూడా చూస్తే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్స్, ఐటీ రంగం, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం యోగవంతమైన వారం. మరి ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఈ రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. మెళ్ళో పగడాల దండ వేసుకోండి. ముత్యాల దండ వేసుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అర్ధ అష్టమ శని. గురుడా షష్ఠస్థాన గురుడు. గురుడు యొక్క బలమా లేదు. ఈ గురుడు ఎక్కడికి వచ్చాడు? అష్టమంలోకి వచ్చాడు గురుడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని, గ్రహములన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధనుర్రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో యోగించడం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, దూరం నుండి శుభవార్తలు అందడం, శ్రమకు తగినటువంటి ఫలితం తక్కువ ఉండడం, ఎక్కువ శ్రమ పడడం, రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవ్వడం, ఇలా ప్రతి పని 2-3 సార్లు తిరగడం, ఆదాయానికి మించిన ఖర్చు అవ్వడం, మనకిచ్చే వాళ్ళు ఆలస్యం చేస్తారు, మనం ఇవ్వాల్సిన చోట తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎదురెదడం, రాజకీయ నాయకులకి సామాన్యం, వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ యావరేజ్, వ్యాపారాత్మకంగా కూడా సామాన్యమైన వ్యాపారం చేయడం జరుగుతోంది. అంచేత ఈ రాశివారు సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు రంగు వాడుతూ ఆరాధన దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించండి. రోజు కాకి ఆహారం పెట్టండి. చీవలకి పంచదార వేయండి. అవకాశం ఉన్నప్పుడు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలుంటే శివుడికి దీపం పెట్టడానికి నూనె ఇవ్వండి. లేదా దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. ఆ జమ్మి చెట్టు ప్రదర్శనలు చేయడం ద్వారా కూడా మీకు కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణముగా బుధవారం నుండి శనివారం వరకు పర్వాలేదు. విశేషమైన పనులు ఎక్కువ వాయిదా వేయాలి. ఈ మకర రాశి వారికి యోగవంతమైన వారం. అయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం కాబట్టి చంద్రబలం తక్కువగా ఉన్న మిగిలిన బలం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. రవిబుధులు అవ్వచ్చు, గురుడు శుక్రులు అవ్వచ్చు, మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా శని అవ్వచ్చు. అంటే స్థిరమైనటువంటి ప్రయోజనాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. వివాహాది శుభ ప్రయత్నాలు, క్రయ విక్రయాదులు, శుభరూపమైనటువంటి వ్యయాలు, శుభరూపమైనటువంటి కార్యక్రమాలు, అలంకారాలు, మనోవాంఛలన్నీ కూడా నెరవేరేటువంటి వారం. అంటే ప్రస్తుతం వర్తమానంలో ఆత్మస్థైర్యం, ధైర్యం, పబ్లిక్ రిలేషన్స్, కుటుంబ వ్యవహారాలు
స్థిరాస్తి డెవలప్మెంట్స్ చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. కోర్టు వ్యవహారాదులు విజయం సాధిస్తాం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు పెడతాయి. సమస్యలు తగ్గుతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. అదేవిధంగా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా పదవీ యోగాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయపరమైన అభివృద్ధి, వృత్తులపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించండి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు చక్కగా యోగిస్తాయి. మంచి ఆలోచనతో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. అంచేత ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం ఉంటుంది. మనం చేయలేమా, చేయగలమా అని నెగిటివ్ థింగ్స్తో పెట్టుకోకండి. పాజిటివ్ ఆలోచనలతో నేను విజయం సాధిస్తాను అని వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కుంభరాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే ద్వితీయంలో శని, జన్మంలో రాహు, గ్రహాలన్నీ అలాగే ఉన్నాయి. పంచమంలో ఎటొచ్చి రవి బుధులు ఉన్నారు అంతే. చతుర్థంలో కుజుడు, షష్టంలో ఏమో గురు శుక్రులు. ఇలా ఈ రాశి వారికి వేళకి భోజనం చేయడం, మామూలు పనులు చేయడం మంచిది. విశేషమైన పనులు ఏవి కూడా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. క్రయ విక్రయాదులు ఆలస్యం అవుతాయి. ప్రతి పని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఆలస్యం అవుతాయి. అంటే ఇలా జాతక బలం సామాన్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ముందర విద్యార్థుల విషయం అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వృత్తులు అవ్వచ్చు, ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ అవ్వచ్చు. ఇలా గ్రహముల యొక్క గోచారంలో గ్రహముల యొక్క బలం చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓ మూల శని. ఎవరికన్నా మనం ఎటు చూసినా సమస్యలు, ఎటు చూసినా చికాకులుగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టాలి. ముందర నీ మైండ్లోంచి చెడు తీసేయాలి. నేను చేయగలనే పాజిటివ్ వైబ్రేషన్స్ నీకు బయలుదేరాలి. విల్ పవర్ కావాలి, ధైర్యం కావాలి, మానసిక ప్రోత్సాహం కావాలి. ఇవి ఉన్నప్పుడు గ్రహాలు, దైవం అన్నీ మనల్ని ఏమి చేయలేవు. మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. అవ్వలేదు, అవ్వలేదు, నష్టమేంటి? తర్వాత అవుద్ది. ఇది చేయలేకపోయాం, తర్వాత చేస్తాం. ఇది రాలేదు, తర్వాత వస్తుంది. ఆర్థికంగా ఇంతే ఉంది, ఓకే, దాంతో కాలక్షేపం చేయడమే. రాని దాని గురించి ఎక్కువ ఆలోచన ఎందుకు? ఇప్పుడు ఈ ఏడాది ఆ గొప్పవాళ్ళం అయిపోగలవా? అవలేం కదా. టేక్ టైం. కొంత టైం అయితే మళ్ళీ మనకు అవకాశం మళ్ళీ తప్పనిసరిగా మనకు వస్తుంది. మళ్ళీ వచ్చే ఏడాది బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. నిరీక్షించడమే. అయితే ఏ పని కూడా తప్పుగా చేయకూడదు, కరెక్ట్గా చేసే ప్రయత్నం చేయాలి. నిదానంతో చేయాలి, ఆలోచనతో చేయాలి. విజయం భగవంతుడి ఇష్టం. మనలో లోపం మాత్రం మానవ ప్రయత్నంలో లోపం చేయకూడదు. మరి ఇలా బాగోలేనప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన చింతన ఉండాలి. రోజు దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోండి. ఒకడు అంటాడు నీ గుడికి వెళ్ళనంటాడు, కూర్చో, యోగా చెయ్యి, ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో, నిదానంలో పెట్టుకో, తప్పకుండా విజయం వైపు దృష్టి సారించు. కొద్దిగా అందరికీ 10 రూపాయలు వస్తే నీకు 8 రూపాయలైనా వస్తాయి. అసలు ప్రయత్నం చేయకపోతే రూపాయి కూడా రాదు కదా. అంచేత నీ యొక్క ప్రయత్న దృష్టి అని వెళ్ళు, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతావు. నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి, శనివార నియమం పాటించాలి, సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించాలి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురుడు, పంచమ గురుడు, పంచమంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, విజయం సాధిస్తారు. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. చంద్రుడు షష్ఠ, సప్తమ స్థాన, అష్టమ స్థానాల్లో సంచారం.
వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో బంధుమిత్రుల యొక్క సమాగమం, వారాంతం శ్రమ, అకాల భోజనము, చికాకులుంటాయి. ఏదైనప్పటికీ మీనరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వీరికి శని ప్రభావం ఉండొచ్చు, కానీ గురుడు చాలా అనుకూలంగా మంచి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మరి కర్కాటక రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ధైర్యము, స్థైర్యము అని అన్ని విధాలా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, గతం కంటే సమస్యలు తొలగి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక లావాదేవీలు చక్కగా జరుగుతాయి. ఇదివరకు ఏ విధంగా స్తబ్దతగా ఉన్నటువంటివి మళ్ళా కదలికలు బయలుదేరుతాయి. కోర్టు వ్యవహారాదులు అనుకూలిస్తాయి. చేత మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించడం, ఆంజనేయ స్వామికి చక్కగా తులసి మాలలు వేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా తులసి మాలలు వేయండి, విజయం సాధిస్తారు. మరి మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ చూడండి. మా పుల్లెల సత్యనారాయణ అనే ఛానల్. మా కార్యక్రమాన్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఈ వార ఫలాలు 10 మందికి అందివ్వడం కోసం ప్రతి ఒక్కరూ చూసి కట్టేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీమద్భాగవతము, సంపూర్ణమైన వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవతాన్ని చాలా వివరంగా ప్రతిరోజు కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతోంది. చిన్నది ఒక 20 నిమిషాలు బిట్టు, అంచేత కథారూపంలో అందరికీ అర్థమయ్యే రీతిలో అందివ్వాలనే భావంతో ప్రారంభం చేశాం. ప్రతి ఒక్కరూ చూడండి, మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగనే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. మా కార్యక్రమాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే